రైట్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు యావత్ భారతావని పొలిటికల్‌గా వాళ్ళ ముఖ చిత్రాన్ని కంప్లీట్‌గా మార్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల తీర్పు కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మార్పు మాత్రమే కాకుండా 2029 సార్వత్రిక ఎన్నికలకు బలమైనటువంటి పునాదిగానే మనము ఈ ఎన్నికల ఫలితాలను చూడాలి. అయితే సాంప్రదాయ రాజకీయ సూత్రాలను పక్కన పెట్టి ఓటరు కొత్త ఆకాంక్షలను కోరుకుంటున్నాడు, కొత్త ఆకాంక్షల వైపు ప్రయత్నిస్తున్నాడు అనేది ఈ ఫలితాలను బట్టి తెలుస్తోంది. రైట్. ఒక్కసారి కనుక మనము ట్రెండ్స్ చూస్తే తమిళనాడులో టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం, టీఎంకే 60, అన్నాడీఎంకే 63, అలాగే వెస్ట్ బెంగాల్ బీజేపీ ఆధిక్యంలో ఉంది 195 స్థానాల్లో, టీఎంసీ 94 స్థానాలు, కేరళలో యూడీఎఫ్ 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, అస్సాం అయితే ఎన్డీఏ, పుదుచ్చేరి కూడా ఎన్డీఏ ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. రైట్. మనతో జాయిన్ అయ్యారు ఉప లక్ష్మణ్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం లక్ష్మణ్ గారు. రైట్. లక్ష్మణ్ గారు, ఈ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వవు అని ఆ రోజే చాలా మంది విశ్లేషకులు చెప్పారు. సో వాళ్ళ చెప్పినదే ఈరోజు మనకి ఇక్కడ ప్రతిఫలిస్తూ ఉంది. అంటే వెస్ట్ బెంగాల్ని కాస్త నెక్ టు నెక్ ఉంటాయి అని అయితే ఊహించారు, కానీ తమిళనాడు ఎన్నికలు మాత్రం ఇవాళ టాక్ ఆఫ్ ది స్టేట్ కాదు, టాక్ ఆఫ్ ది కంట్రీగా మారినటువంటి పరిస్థితి. సో ఎలా విశ్లేషిస్తారు తమిళనాడు ఎన్నికల్ని, టీవీకే ప్రభంజనాన్ని ఊహించారా మీరు? అంటే అక్కడ మనకు ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్, ట్రయాంగిల్ ఫైట్ లో అంటే డిఎంకే బీజేపీ, తర్వాత డిఎంకే కాంగ్రెస్, తర్వాత బీజేపీ. ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పర్సెంటేజ్ బాగా పెరిగింది ఈ 5 సంవత్సరాలు. ఎందుకు అంటే అవినీతి, దౌర్జన్యాలు, అలాగే ఎవరిని కూడా అక్కడ లెక్క పెట్టకుండా ఇతర పార్టీల వాళ్ళు గొడవలకు దిగడం, ఇవన్నీ జరిగాయి. దౌర్జన్య అవినీతిని ఎప్పుడు కూడా ప్రజలు అంగీకరించారు. అంటే వాళ్ళ సైలెంట్ ఓటర్స్ అంట, బయటకు చెప్పరు, సైలెంట్ గా వెళ్ళి వాళ్ళు అవకాశం దొరికిన ఓటేస్తారు. 82% జరిగి 70% అలాంటి 80% పోలింగ్ జరిగించారు. సో అక్కడ అయితే ఎందుకు జైకేశారు అంటే ఇక్కడ సార్ మీది ప్రాబ్లం ఉన్నట్టుంది, నెట్వర్క్ సరిగా లేదు, ఇష్యూ ఉన్నట్టుంది. రైట్. ఓకే, ప్రసాద్ గారితో మాట్లాడదు. ప్రసాద్ గారు, తమిళనాడులో మీరు ఎలా చూస్తున్నారు, ఈ ఫలితాలు ఎలా చూస్తున్నారు? అంటే టీవీకే ఏ సర్వే కూడా ఇంత స్థాయిలో టీవీకే పర్ఫామ్ చేస్తుంది అనేది ఎవరు కూడా ఊహించలేదు. ఒక్కటి మాత్రం నాకు తెలిసి యాక్సిస్ ఇండియా అలాంటి సర్వే మాత్రమే 100 పైగా వస్తాయి అని అంటే కూడా ఎవరు నమ్మనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అదే నిజమై దానికి మించి మన ఫలితాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు? ఇది ఒకటే అండి, టీవీకే విజయం అన్నది చాలా ఆశ్చర్యకరము, అదేంటే అసంభవం అనేది కాదు. టీవీకే ప్రభావం ఉంది, ఓట్ పర్సెంటేజ్ బాగా తీసుకుంటది అనే దగ్గరికి ప్రతి ఒక్కరు గిచ్చేసినారు. టీవీకే అంటే విజయకుండే ఫాలోయింగ్ కానీ ఆయన చెప్పేటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఇవన్నీ కూడా కొంత ప్రజల్లో చర్చనీయాంశమైనటువంటి మాట వాస్తవం. ఇలాంటి 1-2 సంస్థలు విజయ్ అధికారంలోకి రావడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పినాయి, కానీ చాలా మంది నవ్వుకున్నారు. అది ఒక రకంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటే ప్రధానంగా ఏంటంటే డిఎంకే చేసినటువంటి అవినీతి కానీ అక్రమాలు, తర్వాత మెయిన్ ఏంటంటే డిఎంకే కొడుకు మన స్టాలిన్ గారి అబ్బాయి ఉన్నాడు కదా, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేయడం, ఆయన నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం, అంటే ఏ సందర్భం లేకుండా దేశాన్ని, మతాన్ని, దేవుళ్లను ఎవరితో అందరినీ కించపరిచేటువంటి మాటలు మాట్లాడడం, ఇవన్నీ చూసినప్పుడు ఏమనుకున్నంటే తమిళనాడు ప్రజలకు అధికారం బాగా తలకెక్కింది, అధికార దర్పంతో ఏదంటే అది మాట్లాడుతున్నారు అనేటువంటి సందర్భం మనం అందరం గమనించినాం. ఆ గమనించిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఆ ఓటు ఎప్పుడైతే డిఎంకేకు వ్యతిరేకమైనటువంటి ఓటు ఉంది, అది ఏఐడిఎంకేకు ట్రాన్స్ఫర్ కావాల్సింది. కాకపోతే అది ఏమైంది, ఏఐడిఎంకేకి వచ్చేసరికి ఏమైందంటే అక్కడ జయలలిత మరణం తర్వాత ఏఐడిఎంకేలో క్రౌడ్ పుల్లింగ్ నాయకుడు లేడు. వ్యూహరచనలు చేసేటువంటి నాయకులు ఉండొచ్చు, పార్టీని ఎట్లా నడపాలనేటువంటి ఆలోచన చేసే నాయకులు ఉన్నారు, కానీ క్రౌడ్ ని పుల్ చేసేటువంటి క్రౌడ్ పుల్లింగ్ నాయకులు లేకపోవడం చాలా మైనస్ గా కనబడతా ఉన్నది అక్కడ తమిళనాడు ఏఐడిఎంకే కూటమి.
కాబట్టి క్రౌడ్ పుల్లింగ్ నాయకుడు విజయ్ వచ్చిండు. విజయ్ డిఎంకే చేస్తున్నటువంటి అరాచకాల మీద మాట్లాడడం ఒక అంశం. రెండోది ఏంటంటే యూత్ బాగా యంగ్ యూత్ చాలా స్పెసిఫిక్ గా మాట్లాడుతూ ఉన్నాడు. కొత్త అంటే రాజకీయాలతో సంబంధం లేనటువంటి అంటే ఆ పార్టీల నుంచి ఈ పార్టీలో నుంచి కాకుండా పూర్తిగా కొత్త వ్యక్తుల్ని తన రాజకీయ రంగంలోకి తీసుకొని వచ్చి